అందరూ కూడా క్లాప్స్. సార్ మీరు కొట్టారు కాబట్టి మేము భయపడ్డాం అండ్ మీరు గౌరవించబడ్డారు. సో 75 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉండి ఇప్పటికీ కూడా సేవ చేస్తున్న అప్పల్ సోమేశ్వర గారికి మన కరచాలనాలతో ఒకసారి అందరూ కూడా అభినందిద్దాం. తదుపరి గౌరవనీయులైన నాగేశ్వరరావు మాస్టర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Respected my colleagues on the dais and my dear students, ఈరోజు చాలా సుదినం. కారణం ఏంటంటే ఇలాగా ఆత్మీయ కలయిక అన్నది జరుపుకోవడం అన్నది చాలా అరుదు. ఈ సందర్భంగా నాతో కలిసి పనిచేసినటువంటి వారితో నేను కలిసి పనిచేసినటువంటి ఆత్మీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మేము విద్య చెప్పినటువంటి విద్యార్థులు మీరందరూ కూడా ఆశీస్సులు. రాంబాబు గారు ఇక్కడే ఉన్నారా? శతమానం భవతి శతాయుష్ పురుషేంద్రియ ప్రతిష్టతి. ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలి. మీరు మీ కుటుంబంతో ఎల్లవేళ్ళ సుఖ సంతోషంతో ఉండాలి అని ఆశీర్వదిస్తూ, ఈరోజు మరొక ప్రత్యేకమైన దినం. కారణం ఏంటంటే నేను 80లో వచ్చాను. 1980 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను ఇక్కడ యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్గా. అదే ఫిబ్రవరిలో నేను ఇక్కడ మళ్ళీ మీ అందరి ముందు కలుస్తున్నాను. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మై. దట్ మీన్స్ nearly 46 years completed as a citizen of Narsipatnam. That's what I'm feeling happy. At the same time, ఈ వాతావరణం చూస్తుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ మాకు కొత్త ఎనర్జీ వస్తుంది. కొత్త ఎనర్జీ ఏమిటంటే ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది ఒక ఆనందం, ఒక ఆత్మీయత, ఒక అభిమానం. ఆ అభిమానం మీ అందరి దగ్గర మేము ఎంతవరకు పొందుతున్నామంటే అది నిజంగా అది మా అదృష్టంగా భావించాలి. అంటే మేడం గారు చెప్పారు, మేము ఇంతకాలం కూడా గౌరవంగా అందరి ముందు కూడా అభిమానంతో భావిస్తున్నామంటే అది మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చినట్టు సంస్కారం. ఆ సంస్కారమే గురువుల్ని కూడా గౌరవించాలి అనే భావం కూడా మీలో కలగడం అన్నది ఒక గొప్ప విషయం. అందుకు మిమ్మల్ని అభిమానిస్తున్నాను. మీ కుటుంబంతో కూడా ఎల్లవేళ్ళ ఇలాగా ఆయురారోగ్య క్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. రెండవది, ప్రతి వ్యక్తి కూడా ఎదగాలి అంటే కొంత కృషి కావాలి. ఆ కృషి ఉన్నప్పుడే మనిషి ఎప్పుడైనా ఎదగలడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనిషి విలువ పెరగాలంటే మనం చేసే వృత్తి యందు నిబద్ధత, ఎదురవాళ్ళని గౌరవించడం, దట్ ఈస్ హంబుల్నెస్, పెద్దలేని గౌరవం, ప్రతి వాళ్ళని అభిమానించడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా అభివృద్ధికి లక్షణాలు. అట్ ద సేమ్ టైం మెయింటైనింగ్ ద రిలేషన్షిప్, వాళ్ళతో అవినాభావ సంబంధం కూడా ఏర్పరచుకోవడానికి మన ఫ్రెండ్షిప్ అన్నది ఒక ముఖ్య కారణం. మీకు ఉదాహరణ చెప్తాను. మొన్న ఒక ఆర్టికల్ చూశాను. ఒక సింపుల్ ఆర్టికల్, సింపుల్ కానీ చాలా భావం చూడండి. మనిషి యొక్క విలువ పెరగాలంటే కొంత మనం శ్రమ పడాలి తప్పదు. ఆ శ్రమ పడితేనే మనిషికి విలువ వస్తుంది.
ఒక ఆర్టికల్ రాశాడు, సింపుల్గా మొక్కజొన్న పొత్తు తీసుకున్నాడు. మొక్కజొన్న పొత్తు అది పచ్చిది తీసుకోండి, పచ్చిదైతే ఎంత ఉంటుంది, మహా అయితే 10 రూపాయలు 15 రూపాయలు ఎంత ఉంటుంది మహా అయితే. అదే కాల్చిన తీసుకోండి, దాని విలువ ఎంత ఉంటుంది, మోర్ దెన్ 10 or 15 రూపీస్, అంతే కదా మనం బజార్లో కొంటాం అక్కడికి వెళ్ళినప్పుడు. అలాగా దాని విలువ పెరిగింది, ఎక్కడ దాని యొక్క శ్రమని ఫలితంగా తీసుకుంది. అలాగా ఆ కష్టపడి కొంత మనం శ్రమ ఓర్చాలి, శ్రమ ఓరిస్తేనే మన యొక్క విలువ పెరుగుతుంది. చూసారు అక్కడ ఎంత సింపుల్ లాగా ఇచ్చాడు లాజిక్. పచ్చిగా ఉన్నప్పుడు ఒక రేటు, అదే కాలిపోతే ఇంకొక రేటు పెరిగింది. చూసారా? అలాగా మనిషి ఎదగాలన్నా, అభిమానం పొందాలన్నా, మనిషిలో గౌరవం పెరగాలన్నా, సమాజంలో మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ఒకటి అవినాభావ సంబంధం పెంచుకోవాలన్నా, అసలు పెద్దల్లో కానీ, స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, సమాజంలో కానీ ఎవరిలో కూడా మనం పెరగాలంటే ఒకటి అభిమానం కావాలి, ఆప్యాయత కావాలి, హంబుల్నెస్ కావాలి, వినయవిధేయతలు. రెండవది మనకు కృషి కావాలి. ఆ విధంగానే మీరు శ్రమ పడ్డారు కాబట్టి ఈరోజు మళ్ళీ మనం ఈరోజు కలిగలుగుతున్నాం. అందుకే పెద్దలు అంటారు, ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు గతాన్ని మర్చిపోకూడదు. అలాగే ధనం సంపాదించినప్పుడు గతాన్ని మర్చిపోకూడదు. అదేవిధంగా భార్య వచ్చిన తర్వాత తల్లిని మర్చిపోకూడదు. అలాగే విద్య నేర్చుకున్న తర్వాత గురువుల్ని మర్చిపోకూడదు. చూసారా ఎంత ఆ మీనింగ్ ఉన్నటువంటి ఆ నీదిలో. అటువంటి సంస్కారం అన్నది ప్రతి ఒక్కరిలో ఉన్ననాడు మనం ఏ విధంగా అయినా మనం అభివృద్ధి చెందుతాం, నలుగురితో గౌరవింపడతాం, నలుగురిలో అభిమానించబడతాం. చేత ఈరోజు నిజంగా మీ ముందు ఇలాగ నేను మాట్లాడుతున్నానంటే ఒకటి మీరిచ్చేటువంటి గౌరవం, మీరిచ్చేటువంటి అభిమానం, మీరిచ్చేటువంటి ఆత్మీయత, తద్వారా మేము పొందుతున్నాం ఇక్కడ. తర్వాత ఇందాక మన మిత్రులు చెప్పారు చాలామంది, ఎక్కడ చూసినా మన మిత్రులే, శిష్యులే. మరి ఉదాహరణకి మరి డయాస్ మీద ఉన్న తలుపులు, ఈజ్ నాట్ ఓన్లీ ద స్టూడెంట్ బట్ ఆల్సో ఈజ్ ఎంప్లాయీ అండర్ మై కంట్రోల్. ఈ వర్క్డ్ యాజ్ ఏ టీచర్ under my control, and he promoted as headmaster and as MU. Now he is acting. I am very proud of him. మొదటి నుంచి కూడా ఆ తలుపులో ఒక ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడు. నేను సరిగ్గా చూసాడు కదా. ఎలాగంటే ఆయనకి ఒక చిన్న నిక్నేమ్ పెట్టాను. ఆయన వర్క్ చేసే నల్లంకి, ఆ గ్రామం పేరు. ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చిన అంగల్ ఏమైనా నల్లంకి నలమహారాజు అని పలకరించేవాడిని. నల్లంకి నలమహారాజు. అదొక ఆత్మీయత. అలా ప్రతి ఒక్కరితో ఒక అనుబంధం కలిస్తే ఒక చెప్పుకోలేంటి అనుబంధం. సరే, ఈరోజు ఇది 10th క్లాస్ బ్యాచ్తో మనం మీట్ అవ్వడం. మేము దిస్ ఇస్ థర్డ్ టైం. వన్ ఈజ్ 83 బ్యాచ్ అట్ చిట్టుబల్లి గార్డెన్. నెక్స్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ 86 బ్యాచ్ ఇది ఉత్తరవాహిని. ఏమండి గంగాధర్ గారు? 86 బ్యాచ్ ఉత్తరవాహిని అందరూ కూడా. ఏమండి 86. నౌ దిస్ ఈజ్ 92 బ్యాచ్ అట్ గవర్నమెంట్ హై స్కూల్ విచ్ ఈజ్ మై what is the place what we have most likely to be.
బికాజ్ హియర్ ఐ వర్క్డ్ అది 11.5 years యాజ్ ఎ టీచర్. 80లో వచ్చి 91లో మళ్ళీ ఎంఈఓకి వెళ్ళారు. అంచేత ఎక్కడికి వెళ్ళినా హయ్యెస్ట్ సర్వీస్ ఎక్కడ చేశానంటే నర్సీపట్నం చెప్పుకుంటాను, హై స్కూల్. దట్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కూడా ఇదే స్కూల్ నాకు. ఎందుకంటే ఆ విద్యలోనే నేను ఎక్కువ ఉపాధ్యాయుడిగా ఎక్కువ నేను అభిమానం పొందగలిగాను. మిగతా ఎంఈఓకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నేను సర్వీస్ చేశాను కానీ బట్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ సర్వీస్ ఈజ్ యాజ్ ఎ టీచర్. డివిఎన్ శర్మ గారు, వెల్కమ్ టు అవర్. ఇప్పుడు శర్మ ఆన్ బిహాఫ్ 92 10th class batch, I request, వెల్కమ్ శర్మ గారు. మాస్టర్ని స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత మన అందరం కూడా అగైన్ కలచాలని చేద్దాం. గ్యాదరింగ్ ఇప్పటికి అవునా? అయితే the students are very blessed with this Sharma coming. ఆరోగ్యం గురించి మాట చెప్పారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. లక్షకి ఎన్ని సున్నాలండి? ఎన్ని సున్నాలు లక్షకి? 5 సున్నాలు. 5 సున్నాలని 1 విద్య, 2 ఐశ్వర్యం, ముందు స్నేహం, బంధుత్వం, సమాజం, ఇలా ఇచ్చాడు. 1కి ఏమిటి ఇచ్చాడు? దాని టైటిల్ ఆరోగ్యం అన్నాడు. చూసారా? ఆ 1 లేకపోతే 0కి విలువ లేదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బంధువులు ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఎంత ఉన్న హై పొజిషన్ ఉన్నా సరే. సో లాస్ట్లీ ఐ హంబుల్ సజెషన్ టు ఆల్ ద మై స్టూడెంట్స్, హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ థింగ్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా నిర్వాహకులకి, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి చిరంజీవులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎల్లవేళలా మీరు ఆయురారోగ్యం క్షేమంగా ఉండాలి, మీ పిల్లలు కుటుంబాలతో ఏవంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ ఉండాలి. థ్యాంక్ యూ సార్. వేదిక నిలగించిన నా సహోద్యోగులకు, ఈనాడు మమ్మల్ని అందరినీ కూడా ప్రేమాభిమానులతో 33 సంవత్సరాల అనంతరము మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఈనాడు ఈ విధముగా సన్మానం చేస్తున్న మీ ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు ఉంచి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా హృదయం నిండింది. హృదయం అంతా మీరు చూపించిన ప్రేమ నిండిపోయింది. ఏం మాట్లాడాలో పెదవులు రావడం లేదు. దీన్ని బట్టి నాకు ఒక చిన్నప్పుడు మీరు కూడా పాట నేర్చుంటారు. గురజాడ అప్పారావు గారు రాసినటువంటి ఒక పాట. ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము. నిజమే, గురజాడ అప్పారావు గారు రాసింది ప్రతీదీ కూడా ఆలోచనాపరంగా మనుషులను ఉత్తేజపరచడానికి, మనుషుల్లోని భావాలను పైకి తిరిగి రావడానికి ఆయన ఈ పాటలో మంచి భావాలతో ఉన్నారు. నిజంగా ఇది ఎక్కడెక్కడో ఉండేటటువంటి 33 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినటువంటి మీ అందరినీ కూడా మరి ఆనాడు నన్ను ఆహ్వానించడానికి పిలిచినటువంటి ఈశ్వరరావు, గోపి,
అలాగే వృత్తల వారు వీళ్ళందరూ వచ్చి పిలిచినప్పుడు ఇంతమంది తాలూకా పేర్లను కానీ ఇంతమంది ఎక్కడ పనిచేస్తున్నారో వారిని ఎలా గ్యాదర్ చేశారో ఏం చేశారో తెలియదు. కానీ నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు నా స్టూడెంట్సేనా అని చూస్తున్న ముఖ పోలికలు తెలియడం లేవు. ఎవరు ఏంటనేది తెలియలేనటువంటి భావాలతో చూస్తున్నప్పుడు నా హృదయం అంతా కూడా పొంగిపోయి, ఇది నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృత ఫలమని నేను భావిస్తున్నాను. ఇది నేను ఈనాడు ఈ దినాన్ని నేను ఇక్కడ మాట్లాడనేటటువంటి పరిస్థితులు జనవరి 4వ తేదీన నాకు జరిగినటువంటి పరిస్థితిని మీకు చెప్పితే, జార్జి మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారా? ఇందాక చనిపోయిన వాళ్ళ గారి గురించి మీరు నిశ్శబ్దాన్ని పాటించారు. నాకు జనవరి 4వ తేదీన ఒక ప్రమాదకరమైనటువంటి ప్రమాదం జరిగింది. నేను నా కూతుర్ని చూడడానికి వరంగల్ వెళ్ళాను. క్రిస్మస్ జనవరి చూసుకున్న తర్వాత జనవరి 4వ తేదీని నేను నైట్ ట్రైన్ మహబూబ్ నగర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఒకేసారి 2 ట్రైన్స్ అనౌన్స్ చేశాడు. మొట్టమొదట సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుపతి, అది 1వ నెంబర్ ప్లాట్ఫారంకి ఇచ్చాడు. వెనువెంటనే 5 నిమిషాల్లోని మహబూబ్ నగర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్కి 2వ నెంబర్ ప్లాట్ఫారంకి ఇచ్చాడు. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా పూర్తిగా రకరకాలైనటువంటి డిజైన్స్తో మార్చేస్తున్నారు. ఆ సమయంలో నేను 2వ ప్లాట్ఫారంకి వెళ్ళాలి. మా అల్లుడు గారు నా కూతురు నన్ను దేవడానికి వచ్చినప్పుడు ట్రైన్ వచ్చేస్తుంది కదా అనేసి వాళ్ళు ఏం చేశారంటే యాక్సిలేటర్ ఎక్కారు. నాకు యాక్సిలేటర్ ఎక్కడమన్నా, అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ ఎక్కడమన్నా భయం. వీళ్ళు యాక్సిలేటర్ ఎక్కారు కదా, నేనేం చేశానంటే ఆతులతో బ్యాగ్ వేసుకొని నేను కూడా వాళ్ళు ఎక్కేసిన తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడే నేను 5 స్టెప్పుల మీద ఉండేటప్పటికి అది జరికించి నేను వెనక్కి పడిపోయాను కానీ నన్ను రక్షించేవాడు ఎవడో కూడా కనపడలేదు అక్కడ. నా కూతురు అరుస్తుంది, రక్షించండి, ఆపండి అని అడుగుతుంటే ఎవరుంటారు అక్కడ? అనుకోని పరిస్థితుల్లో భగవంతుడు ఒక వ్యక్తిని నన్ను పంపి నన్ను లేపి నా బ్యాగ్ని పట్టుకొని తీసుకొని నా కూతురికి అల్లడికి అప్పచెప్పారు. అది ప్రమాదకరం. అది యాక్సిలేటర్లో పడినోడికి రకరకాలైనటువంటి దెబ్బలు తగిలితే బ్రతకడో పరిస్థితి. కానీ ఆ పరిస్థితి నుంచి భగవంతుడు శరీరానికి ఏ గాయం కానీ, ఎముకలు కానీ, బ్రెయిన్కి కానీ ఏ దెబ్బలు కూడా తగలకుండా నన్ను కాపాడాడు. ఆ రోజు నా దగ్గరికి వచ్చిన ఆ స్టూడెంట్స్కి చెప్పాను, మీ అభిమానాన్ని పొందడానికి, మీ యొక్క గౌరవాన్ని పొందడానికి నన్ను మీ మధ్య నిలబెట్టారు. ఇదంతా అది నేను చేసుకున్న నాకు పునర్జన్మిది. ఈనాడు మీ మధ్య నేను మాట్లాడుతున్నానంటే అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి పూర్వజన్మ నేను భావిస్తూ ఈ దినాన్ని మీ మధ్యని మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. నేను మొట్టమొదటి నుంచి కూడా నేను మిషన్ స్కూల్లో నా స్వస్థలం మాడుగులు. నేను ఇక్కడ 1971వ సంవత్సరంలో నర్సీపట్నం జవహర్ కాన్వెంట్ అనేది ఒక పెద్ద చెరువు పక్కన ఉండేది. ఆ జవహర్ కాన్వెంట్లో నేనుతోనే ప్రారంభమైంది. అక్కడ 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు గవర్నమెంట్ పోస్ట్ 74వ సంవత్సరంలో పాడేరులోని గురుపిల్లి అనే ప్రాంతంలో చేశాను. అక్కడ 4 సంవత్సరాలు పనిచేసి 78వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చి హై స్కూల్లో 98వ సంవత్సరం వరకు రమారమి ట్రాన్స్ఫర్ లేకుంటే 20 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేశాను. ఇక్కడ పనిచేసిన అనంతరం నేను మళ్ళీ కోటవరట్లో 98 నుంచి 2008 వరకు 10 సంవత్సరాలు అక్కడ పనిచేసి అక్కడ 2008వ సంవత్సరంలో నేను రిటైర్ అయ్యాను. ఈనాడు అక్కడ 8 పురస్కారాలు నేను పొందాను. మా ఇంటికి నన్ను పిలవడానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇదివరా బాబు 8 పురస్కారాలు పొందాను, ఇక్కడ కూడా మీ ద్వారా పొందే భాగ్యాన్ని నాకు దేవుడు ఇచ్చాడు,
అని నేను వాళ్ళందరికీ చూపించినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. నేను వాళ్ళని చూసి కూడా నేను ఎంత పడ్డాను. 33 సంవత్సరాలు మీరు 10th క్లాస్ పూర్తి చేసేటప్పటికి మీరు 15 సంవత్సరాలు. అప్పుడు మీరందరూ కూడా హాఫ్ ప్యాంట్లతోనూ హాఫ్ షర్ట్లతోనే వచ్చేవారు తప్ప ఫుల్ ప్యాంట్ ఎవడైనా వేసుకొని వస్తే మాత్రం ఫుల్ అయిపోయేదానికి. అంత భయభక్తులతో మేము నలుగురు మమ్మల్ని చూసి భయపడేవాళ్ళు. ఎవరంటే నేను, అప్పలస్వామి మేష్ గారు, నాగేశ్వర మేష్ గారు, మైకల్ మేష్ గారు. ఈ నలుగురు కూడా ఈ హై స్కూల్కి 4 పిల్లర్స్ లాంటారు, 4 దిగ్గజాలు. ఎవడు కూడా ఒక ఇంటర్వెల్ తప్ప బయటికి వచ్చే ప్రసక్తి లేదు. ఎవడొచ్చినా అది పని అయిపోయింది అంచేత నిజంగా ఈ 4 దిగ్గజాలను చూసి నిజంగా ఆ దిగ్గజాలు ఎటువంటి వాళ్ళంటే విద్యను అభ్యసించేటటువంటి గుణగణాలు నేర్పేటటువంటి వ్యక్తులుగా మేము ఈ సంస్థలో పనిచేసి వెళ్ళాం. మంచి పేరు సంపాదించుకున్నాం మేము నలుగురిని కూడాను. అటువంటి పేరు సంపాదించుకున్నటువంటి స్కూల్స్లో మీరు ఆనాడు నాకు స్టూడెంట్స్గా వచ్చారు. ఈనాడు 33 సంవత్సరాలు ప్లస్ 15 సంవత్సరాలు కలిపితే ఇంచుమించు 48. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. అంటే ఆనాడు స్టూడెంట్గా వచ్చిన మీరు నా కొడుకులుగా వచ్చి తండ్రికి షష్ఠపూర్తి చేస్తున్నట్టు ఈనాడు మమ్మల్ని అందరినీ కూడా షష్ఠపూర్తి కార్యక్రమం మేము పొందేలేదే కానీ 92, 93 బ్యాచ్ ద్వారా మేము ఇటువంటి సన్మానం పొందాము. అయితే నేను చెప్పేది, నేను ఎక్కడ చదివినా ఏం చేసినా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. నా సర్వీసు గవర్నమెంట్ సర్వీసు 34 సంవత్సరాలు, జవహర్ కాన్వెంట్లో 4 సంవత్సరాలు పనిచేశాను. 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలు కూడా నేను పనిచేసినప్పుడు కూడా నేను ఎవరి చేత వేలెత్తి చూపించుకునే స్థితికి కాకుండా నా విద్యని నా స్టూడెంట్స్కి, నా గురువులు చెప్పిన విద్యని నా స్టూడెంట్స్కి నేర్పి వారు ప్రయోజకులకు అవ్వాలని నేను ఎంతో కష్టపడి ప్రతి చదువు సబ్జెక్టులో కూడా నేను ఎంతో మనపూర్వకంగా పనిచేశానని చెప్తున్నాను. అంచేత మీరు మీ తాలూకా బిడ్డలను, మీరందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, కొంతమందికి పెళ్లి చేసే ఉంటారు ఈ పాటికి, వాళ్ళ ద్వారా మీకు పిల్లలు కూడా కలిగి ఉంటారు. కానీ ఇది నిజంగా ఇది దేవుడిచ్చినటువంటి సన్మానం ఇది. అంచేత మొట్టమొదట మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వివిధ రకాలైనటువంటి ఉద్యోగాల్లో మీరు చేస్తున్నటువంటి వారు, ఎక్కడెక్కడో పనిచేసి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వకం ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆనాడు మేము ఏ రకమైనటువంటి విద్యతోని, క్రమశిక్షణతోని, ఏ విధమైనటువంటి చదువులు మీరు నేర్చుకున్నారో అదే క్రమశిక్షణ, అదే విద్యని కూడా మీ బిడ్డలకి కూడా నేర్పమని కోరుతున్నాను. ఈనాడు పుట్టినటువంటి బిడ్డలకి ఎక్కువగా అనుకరణ కలిగినటువంటి జ్ఞానం, ప్రతిదీ కూడా తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పనులు, సమాజంలో చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పనులు బాగా అబ్జర్వ్ చేసి దాన్ని అవగాహన చేసుకునే పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయి. కాబట్టి పిల్లల కోసం మీరు ఏం చేయాలంటే సమయాన్ని కొంత కేటాయించండి. మీ మనవరాలు అవ్వచ్చు, మీ బిడ్డలు అవ్వచ్చు, వారికి మీరు ఏం చేయాలంటే కొంత సమయాన్ని కేటాయించి వారు మీ తల్లిదండ్రుల మధ్య ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏ రకమైనటువంటి ఆ తల్లిదండ్రులు పిల్లల మధ్య తగులాడుకోవడం కానీ, కొట్లాడుకోవడం కానీ, వేరైనటువంటి పనులు వాళ్ళ మధ్య చేయకుండా వారికి మీరు సరైనటువంటి జ్ఞానాన్ని నేర్పండి. వారికి ప్రతి చదువులు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కొంత సమయాన్ని మీరు పాటించండి. ఆ తర్వాత వాళ్ళకి విద్యాబుద్ధులు చెబుతూ, ఈనాడు మా గురువులకి ఏ విధంగా మమ్మల్ని చదివించారో అదే జ్ఞానాన్ని మా గురువుల ద్వారా మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని
మీకు కూడా చెప్తున్నాను కాబట్టి అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకి చేర్పమని ఎప్పుడూ కూడా మీరు మీ బిడ్డల యొక్క సంరక్షణ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఇప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు ఉంటారు. మీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకండి. నీ తల్లిదండ్రులు ఎప్పుడు సన్మానించాలి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఈనాడు మీరందరూ ఈ స్థితికి ఉన్నారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు సన్మానించాలి. బిడ్డల్ని ఎక్కువ కూడా కోపంతో కానీ లేకపోతే ఏదో ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసి వచ్చి అలసిపోయి వచ్చినప్పుడు ఆ కోపాన్ని పిల్లలకు చూపించుకుంటా వాళ్ళ ప్రేమతో మీరు లాలించి ప్రేమించినప్పుడు మీరు ఈ స్థితిలో ఏ విధంగా అయితే మీరు గౌరవ మర్యాదలతో ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారో అదే రకమైనటువంటి ఆ విధానాన్ని పిల్లలకి నేర్పితేది వాళ్ళు కూడా మీ పేరు ప్రతిష్టలు నిలుపుతారు. కాబట్టి ఇంతకంటే నేను సమయం చాలా అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా ఈనాడు మమ్మల్ని అందరినీ ఈ స్థితికి తీసుకొచ్చి 33 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఈ విధముగా కూర్చోబెట్టి సన్మానించి మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యానికి ఈ గొప్ప సన్మానానికి కూడా మరోసారికి నా తల వంచి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రీ గురుభ్యం నమః. గురువులందరికీ పాదవందనాలు. ఫ్రెండ్స్ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేసుకునేది ఏంటంటే నా పేరు కంఠంశెట్టి శ్రీను. అందరూ బాగా ఇంటి పేరుతో అంటే శ్రీను అనేది మన ఏపీలో కామనెస్ట్ నేమ్ కదా, అందరూ కంఠంశెట్టి అని కానీ శ్రీను అని కానీ పిలిచేవాళ్ళు. అప్పట్లో నూనె రాసుకొని గోన్ సంచి పట్టుకొని విరిగిపోయిన అట్టకి బుక్ అది పట్టుకొని స్కూల్కి వచ్చేవాళ్ళం. నా అద్భుతమైన క్షణాలు ఏంటంటే 4వ తరగతి చదువుతున్నప్పుడు నాకు మా చిట్టి సత్య వేణుగోపాల్ నాగేశ్వరరావు వాళ్ళు పరిచయం అవటం. ఆ పరిచయంతో నా జీవితం చాలా మారింది. అయితే తర్వాత మేము యూపీ స్కూల్లో అనుకోకుండా కలవటం, యూపీ స్కూల్ నుంచి మా చదివి నెక్స్ట్ యూపీ స్కూల్లో 6, 7 చదివాము. 7వ తరగతి తర్వాత ఏ స్కూల్కి వెళ్దాం అనుకునేసరికి 8 ఎక్కడ ఉంటుందంటే పక్కనే ఉన్న స్కూలు. ఎందుకు ఎంచుకున్నామంటే ఒక హాఫ్ డే ఏంటంటే కాలేజ్ ఉండేది, ఒక హాఫ్ డే స్కూల్ ఉండేది. మిగతా హాఫ్ డే ఎగ్గొట్టడానికి బాగుంటుంది, గోడలు దూకి పారిపోవడానికి బాగుంటుంది అని చెప్పేసి దగ్గరలో ఉన్న స్కూల్ ఎంచుకున్నాక తెలిసింది ఇక్కడ మామూలు పెద్ద పిల్లలు ఉన్నాయి, 4 పెద్ద పిల్లలు ఉన్నాయి. ఆ పెద్ద పిల్లలు ఎలాంటి అంటే తోలు తీసి అక్కడ ఎండగట్టేవాళ్ళు అనమాట దొరికితే. అలా దెబ్బలు తిన్న వాళ్ళందరూ బాగుపడ్డాం. మీరు ఎవరైనా చెప్పగలరా మాస్టర్ల దగ్గర పేకబెత్తం దెబ్బలు తినకుండా బాగుపడ్డాం అని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా? అందరం దెబ్బలు తిన్నాం, అందరూ మన బాగు కోసమే. అది జీవితానికి మలుపు తిప్పిన క్షణాలు అవి. అయితే చాలామంది మారిపోయారు ఫేషియల్గా, అది వయసులు పెరుగుతున్నాయి. దాంతో ఏంటంటే నేను సంపాదించుకున్నది ఏంటి అని అడిగితే నేను అద్భుతమైన 4 ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాను నా జీవితానికి. వాళ్ళిద్దరు నా కష్టంలోనే ఉన్నారు, వాళ్ళ 4 నాకు సుఖంలోనే ఉన్నారు, ఎప్పుడు నా వెంటనే ఉన్నారు. అందరూ నా ఫ్రెండ్సే. కాకపోతే మనం మానసికంగా దూరంగా ఉండొచ్చు కానీ భౌతికంగా అందరం దూరం ఉండొచ్చు, మానసికంగా అందరం దగ్గరే. సుబ్బు దగ్గరికి వచ్చేసరికి ఆడు ఎంతో ఆప్యాయంగా తీసుకెళ్ళి టిఫిన్లో పెట్టించాడు. 7వ తరగతి నాకు బుక్స్ పోతే వాడింట్లోనే చదువుకోవడం జరిగింది. చదువుకోవడం అంటే వేరే విధంగా రాత్రి నైట్ అవుట్స్ ఫస్ట్ టైం చదివింది అదే. లూడోలు ఆడుకునేవాళ్ళం, పొద్దున్నేసి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. నిజంగా చిన్ననాటి గుర్తులు ఎప్పటికీ మర్చిపోలేము. చిన్నప్పుడు స్నేహితులు మర్చిపోయామంటే సొంత ఊరిని, సొంత దేశాన్ని, గురువుల్ని, తల్లిదండ్రులు మాత్రం మర్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు. సో నేను చెప్పేది ఏంటంటే అందరం ఆత్మీయ అనుబంధం ఉండడం వల్ల అందరం కలిసాము. అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుందని, అందరూ ఆయురారోగ్యాలతో ఐష్టైశ్వర్యాలతో అందరూ సుఖంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. చిన్న అనివార్య కారణాల వల్ల నేను కొంచెం లేట్గా వచ్చాను, కొంచెం తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. నేను తర్వాత అది కారణం చెప్పుకుంటాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఆల్. అంటే
చిన్న తీపి గుర్తుగా ఏమైనా తెద్దాం అనుకున్నాను. తీపి పదార్థాలు తెస్తే అందరికీ షుగర్లు వచ్చి ఉంటాయి, 40 దాటింది కదా అని చిన్న తీపి గుర్తుగా ఒక గిఫ్ట్ తెచ్చాను మన అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి. బాగా ఒకసారి చూపించేద్దామని. ప్లీజ్ కూర్చోండి. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, నెవర్ అపార్ట్, మేబీ ఇన్ డిస్టెన్స్ బట్ ప్లీజ్ నెవర్ ప్లీజ్ అపార్ట్. కూర్చోండి. ప్లీజ్ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, గుర్తుగా ఉంచుకోండి అందరూ. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, మీరు నూతన రామకృష్ణ కూర్చోవాలి. శ్రీ గురుభ్యో నమః. పాదాబంధనాలు మాస్టర్ గారులందరికీ. నా పేరు రమేష్ అండి, మీకు తెలిసే ఉంటుంది. ఎన్సీసీ రమేష్ గారే అందరికీ పరిచయం. ఇప్పటిదాకా 30-40 ఏళ్ళైనా సరే, ఏదైనా సరే, నేను ఇంటర్మీడియట్ అయిపోగానే ఆర్మీకి వెళ్ళిపోవడంతో ఇక్కడ నాకు కొంచెం పరిచయం తక్కువ. వచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు నేను ప్రజెంట్ వైజాగ్లోనే ఉన్నాను. ప్రజెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాను. మొదట గవర్నమెంట్ స్కూల్ అనగానే పర్లేదు, ఆడుకోవడానికి పర్లేదు అనుకుంటాం మనం చిన్నప్పుడు. కానీ గవర్నమెంట్ స్కూల్లోకి రాగానే అప్పలసారి మాస్టర్ గారు దెబ్బ తిన్నాకన్నా చదువుకోవడమే నయం అనిపించేది మాకు. ఒక 2-3 దెబ్బలు తిని ఉన్నవాడిని నేను. కొంచెం గట్టిగానే కొట్టేవారు మమ్మల్ని. అందువల్లే మేము ఎన్ని కష్టాలు వచ్చినా సరే పర్లేదు, అప్పుడు మేము అలా చదువుకున్నాం, అలా నేర్చుకున్నాం. దానివల్ల ఇప్పుడేం పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది మాకు. ఈ కాలం కుర్రాళ్ళతో పోలిస్తే మేము చాలా గట్టిగానే ఉన్నాం. ఎన్ని దెబ్బలైనా ఎదుర్కోగలిగాం. ఓటమిని గెలుపుని ఒకే విధంగా చూసేలా మనం ఉంటాము, మనం ఉన్నాం కూడా. దానికి ఇవాళ మన ఈ సందర్భమే మనకు ఒక నిదర్శనం కూడా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా సభను అలంకరించినటువంటి నా చిన్ననాటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ సమయంలో వచ్చినటువంటి నా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సింగంశెట్టి లక్ష్మణ్ కుమార్, మాది నర్సీపట్నం. చాలామందికి తెలుసు. అయితే నేను ఎక్కువ మాట్లాడాలనే ఉద్దేశం కాదు, తెలియని వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం నేను మాట్లాడతాను. మీ అందరికీ సభా సరస్వతికి నమస్కారం. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, నా యొక్క స్నేహితులు, నా గురు సమానులు, వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. అలాగనే మా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు, ఆరోగ్య శరీరభాగ్యాలతో ఇంకా ఉన్నతి చెంది మీరు ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలని చెప్పి మేము మా తాలూకు కోరిక. మా గురువులు ఎప్పుడూ కూడా అదే కోరుతారు. అయితే నేను ఈ ఇన్స్టిట్యూషన్లో ఇంచుమించుగా 23 ఏళ్ళు 22 ఏళ్ళు పనిచేసి ఉన్నాను. సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా పనిచేశాను, స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను, ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేశాను, అలాగే ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా పనిచేశాను. ఆఖరికి ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ ప్లస్ ఎన్సీసీ 2 కూడా కలిపి చేయడంతోనే బదిలీ ఎక్కువైపోయి మా పై అధికారులు నువ్వు బెటర్ రిజైన్ అని చెప్పి అనగానే పౌరుషంగా రిజైన్ చేయిస్తాను. అది కథ. అయితే ఎన్సీసీలో చాలామంది ఇక్కడ ఈ గ్రూప్ తేడంతోనే చాలామంది ఉపయోగపడ్డారు, చాలామందికి ఉపయోగం కలిగింది. దానివల్ల ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈరోజు నేను చాలా గర్వంగా నా ఎన్సీసీ ఆఫీసర్గా చేసిన ఉద్యోగానికి నేను వెండి తెచ్చానని చెప్పి చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మామూలు ఉద్యోగంతో పాటు ఎన్సీసీ ఆనరోరియం ఇస్తూ వాళ్ళు ఎడిషనల్గా ఉద్యోగం చేయించారు ఆర్మీ వాళ్ళు. అలాగే 13 ఆంధ్ర బెటాలియన్ అనేటువంటి ఒక ఇలాంటి సన్మానం చేస్తున్నందుకు గాను మాకెంతో ఆనందంగా ఉంది. మీరు చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారని చాలా తృప్తిగా ఉంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అందుకంటే మీరందరూ కూడా ఇంకా మీ పిల్లలు ఇంకా వాళ్ళ తాలూకు బాగోగులు చూస్తూ వాళ్ళు కూడా ఇంకా మంచి పొజిషన్స్లో రావాలని, మీరందరూ బాగుండాలని మా కోరిక. అయితే చిన్న విన్నపం ఏమనుకోకపోతే, పెద్దల్ని గౌరవించండి, తల్లిదండ్రులు పూజించండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులని చాలామంది కొంత లెక్క పెట్టచ్చు, మరి వాళ్ళు తల్లిదండ్రులని లెక్క చేయటం లేదు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పూజించడం దేవుడి చిత్రపటాన్ని పూజించడం కంటే కూడా గొప్పది. అది నేను మీకు ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. మీరు అన్యదా భావించకండి. మీరందరూ మంచి హృదయం ఉన్నవాళ్ళే, మంచి వాళ్ళే. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉన్నవాళ్ళే కాదని లేదు. అయితే ఏంటంటే ఒకసారి
నా యొక్క విన్నపాన్ని మీకు అందిస్తూ మీరు ఇంకా మంచి ఉన్నతికి పొందాలని ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధితో ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఇంకా మీరు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సభా సరస్సుకి నమస్కారాలు చేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. పాత్రుడు మహేష్, మీరు ఆర్గనైజేషన్ అందరూ కూర్చుంటారు. సభ స్టేజ్ మీద ఉన్నటువంటి నా సహోద్యోగులందరికీ నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను చెప్పవలసిందంతా మా జార్జ్ మాస్టర్ పూర్తిగా చెప్పించారు. నెక్స్ట్ బీవీఎన్ శర్మ గారు అంతా చెప్పించారు. ఇంక నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఇంకా ఏమి కాదు, 32 సంవత్సరాల తర్వాత మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆత్మీయంగా పిలిచి మీరు ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు, మాకు ఈ సన్మానం చేస్తున్నందుకు మేము చాలా చాలా మీకు రుణపడే ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని మర్చిపోకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము జ్ఞాపకం ఉంచుకున్నందుకు మేము చాలా 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 నేను గర్వపడుతున్నాను. థ్యాంక్స్ చెప్తాను. తదుపరి థ్యాంక్ యూ సార్. మన గంగాధర్ మాస్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమం చివరిలోకి వచ్చాం, కానీ ఎంతో మాట్లాడాలని ఉండేది, కానీ సమయం చాలా కాలాతీతమైపోయింది. ఈ వాతావరణం అంతా చూస్తూ ఉంటే పూర్వ స్మృతులన్నీ గుర్తుకొస్తున్నాయి. 10th క్లాసు ABCDE ఉండేది. ఒక్క సెక్షన్లో 100 మంది. సీటు కావాలి అంటే మినిస్టర్ గారు అయ్యనపాత్ర గారి దగ్గర నుంచి ఉత్తరం వస్తేనే కానీ సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి గవర్నమెంట్ హై స్కూల్కి ఉండేది. 7th క్లాస్కి 10th క్లాస్కి 2 రూముల్లో కరెంటు సప్లై చేసి రాత్రిపూట వచ్చి చదువు చెప్పనేవారు. చదువు చెప్పాం, ఆ విధంగా చేసాం. గవర్నమెంట్ హై స్కూలు అంటే విశాఖపట్నం జిల్లాలో గొప్ప పేరు ఉండేది. అటువంటి పేరు ఈ గవర్నమెంట్ హై స్కూల్కి ఉండేది. మన మినిస్టర్ గారు ఎంతో దీన్ని శ్రద్ధ తీసుకొని హై స్కూల్ డెవలప్మెంట్కి ఎంతో పాటుపడ్డారు, ఎంతో కష్టపడ్డాం. ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో 2 తెలుగు మాస్టర్ పోస్టులు ఏ స్కూల్లో లేదు. ఒక గవర్నమెంట్ హై స్కూల్లోనే గ్రేడ్ 2 గ్రేడ్ 1 పండితులు 2 ఉండేవారు. మిత్రుడు ఓంకార శర్మ గారు లేరు. ఇందాక మన ఎంయూ గారు చెప్పేవారు, ఓంకార శర్మ గారు మాకు తెలుగు వచ్చేవారండి అని. ఏమి అయితే ఒక విషయం చెప్తున్నాను. అప్పల స్వామి గారి పీరియడ్ లెక్కల పీరియడ్ 3వ పీరియడ్, ఆ తర్వాత 4వ పీరియడ్ తెలుగు మాస్టర్ గారు. ఇంటర్ అయిపోయిన తర్వాత లెక్కల మాస్టర్ గారు కదండి అప్పల స్వామి క్లాస్కి ఎగ్గొట్టేవారు, క్లాస్కి వచ్చేవారు కాదు. ఏమంటే ఇచ్చిన హోంవర్క్ లెక్కలు చేయరా, వీపు చిట్ట కొట్టేస్తారు, మేము రాము అనేవారు. 3వ పీరియడ్ అయిపోయిన తర్వాత అమ్మో తెలుగు మాస్టర్ పద్యం చెప్తారా, తెలుగు మాస్టర్ క్లాస్కి వెళ్ళాలని 4వ పీరియడ్కి వచ్చేవారు. అంటే అంత భయం. తెలుగు మాస్టర్ గారు అంటే అంత లోకువ, అప్పల మాస్టర్ గారు అంటే అంత భయం. అలాగా భయపడి చేస్తారు. కాబట్టి ఈ ఉన్నతమైన మాస్టర్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జార్జి మాస్టర్ అన్నారు నలుగురిని మంచి పేరు తెచ్చుకున్నాడు జార్జి. ఆ నలుగురు బాగా మీతో తిట్టించబడారు, ఇతను పూజించబడారు. అప్పుడు ఇతను ఆ విధంగా కాదు, గౌరవం ఇచ్చేవారు. అప్పుడు మమ్మల్ని తిట్టుకుంటే జార్జి మాస్టర్ అంటే మాకు నలుగురికి మంచి పేరు వచ్చింది అన్నాడు. కాదది ఇప్పుడు వచ్చింది, అప్పుడు కాదు. అందువల్ల మాస్టర్ ఏం బాధపడద్దు. జోక్ గన్నప్పుడు సోమేష్ గారు. సరే, ఆ విధంగా కష్టపడ్డామండి. ఉపాధ్యాయుడు అంటే ఒక లిచ్చిన లాంటి వాడని, ఆ లిచ్చిన మీదుగా అనేక మందిని పైకి ఉన్నత స్థానములోనికి పంపించడానికే ఈ లీడర్ అనేటువంటి ఈ ఉపాధ్యాయుడు పనిచేస్తూ ఉండేవాడు. ఈ లిచ్చిన మీద నుంచి అనేక మందిని ఉన్నత స్థానంలో పంపించేటువంటి వాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంయూ గారు ఉన్నారు, మా స్టూడెంట్, హెడ్ మాస్టర్, ఇప్పుడు ఎంఈఓ. ఇప్పుడు వచ్చి మీ దగ్గర చదువుకున్నారండి ఓంకార శర్మ గారు, తెలుగు మాస్టర్ గారు మీ దగ్గర చదువుకున్నారంటే మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ మాస్టర్ ఇలాగే ఉంటాడు భూమి మీద. ఈ భూమి మీద ఈ గొడితోక బెత్తనట్టు ఈ టీచర్ ఇక్కడే ఉంటాడు. తన మీదుగా అనేక మందిని టీచర్స్ గాను, హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎంతోమంది తన మీదుగా పంపిస్తూ ఉంటారు. ఒకసారి
మేమందరం స్టేజ్ మీద కూర్చొని ఉన్నాము. జర్మనీలో డాక్టర్గా పనిచేస్తారట. ఆయన ఒకసారి వచ్చారు, మేమందరం స్టేజ్ మీద కూర్చున్నాం, భద్రం మేష్ గారు అందరం కూడాను. ఆయన వచ్చి మా దగ్గరికి రాలా, ఆయన వచ్చి క్లాసులన్నీ చూసుకున్నారు. 10th క్లాస్ బి సెక్షన్ అంట. ఆయన బెంచి ఆయన ఎక్కడ కూర్చున్నారో అవన్నీ చూసుకొని మహా ఆనందపడిపోయి తర్వాత మా దగ్గరికి వచ్చారు. నేను జర్మనీలో డాక్టర్గా పనిచేస్తున్నానండి, 10th క్లాస్ బి అండి, నా బెంచ్ 3వదండి, చివరిలో కూర్చునే ఉండండి, అది అలాగే ఉన్నదండి, మిమ్మల్ని చూస్తే గర్విస్తానండి, జర్మనీలో టీచర్ అంటే మేము ఎంత గర్వపడ్డామో. ఈ టీచర్ ఇలాగే ఉన్నాడు, కానీ ఆయన జర్మనీలో పేరు మోసిన డాక్టర్గా పనిచేస్తున్నాడు. కాబట్టి ఏమిటి, మీరు ఉన్నత స్థాయిలో కలిగినప్పుడు మహా ఆనందం, మా సంతోషం మాకు ఉండేది. ఈ విధంగా కష్టపడి పనిచేసాం. గవర్నమెంట్ హై స్కూల్లో తరణకు వచ్చాం. మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే 92, 93 అంటే మీరు 14, 15 మీరున్నారు, 40, 45 మేమున్నాం. ఆ ఉద్దేశంలో మాట్లాడుతున్నాం. ఇందాక చెప్పారు, అందరినీ పరిచయం చేశారు. ఆ పరిచయం చేస్తున్నప్పుడు అటెండెన్స్ వేసిన గుర్తులు మాకు గుర్తొచ్చింది నాకు. అందులో 10th క్లాస్ బి సెక్షన్లో సోంబాబు అనే ఒక ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఆయన నిద్రపోతున్నాడు. ఆదర పిలుస్తున్నాడు, 15 సార్లు చెప్తున్నారు. 2 సార్లు పిలిచాను, ఈయన పలకల, నిద్రపోతున్నాడు. నేను దాటిపోయాను, చుక్క పెట్టాను, ఆబ్సెంట్ అయినా. ఆ తర్వాత పక్కోడు పొడిచాడు, ఒరే ఎగరాలి అని. అప్పుడు అయితే 15 సార్లు అన్నాడు. అప్పటికే చుక్క పెట్టేసి అయిపోయింది. ఏమి అటువంటి వాళ్ళు కూడా శాఖలో ఉన్నారు. అటువంటి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే 40, 45లో ఉన్నారు. మరి ఏ పొజిషన్లో ఉన్నారో ఏమో, కానీ అందరూ మాకు మించిన పొజిషన్లో ఉంటున్నారు. మిమ్మల్ని చూస్తే మాకు గర్వకారణంగా ఉంది. ఇప్పటికే తారాతీతం అయిపోయింది. ఒక చిన్న పద్యం, ఆ రోజు నేను గుర్తు చేసుకున్న పద్యం, ఒక పద్యం వినిపించేసి నా ముగిస్తాను. మీరు ఈ విధంగా మమ్మల్ని ఆపాదించి సన్మానించేందుకు ఇది మాకు పూర్వజన్మ సుకృతమేమో అనిపిస్తూ ఉంది. పేపర్లో చూస్తున్న మా కురపాలెం విద్యార్థులు సన్మానం చేశారు, రోలుగుంటే విద్యార్థి సన్మానిస్తూ, మాకు ఇది 2వ సన్మానం. ఇది గవర్నమెంట్ హై స్కూల్లో చేసింది. మీరు చేసిన ఈ సన్మానాన్ని మేము మర్చిపోలేము. కాబట్టి విద్యార్థుల పేర్లు గుర్తులేకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు తప్పనిసరిగా మేము గుర్తుకుంటున్నాం, ఈ పొజిషన్లో ఉన్నారని మేము గర్వపడుతుంటాం. చిన్న పద్యం చెప్పేసి నా ఉపయోగం ముగిస్తారు. పూలదారాలతో గొంతులు బిగించి, గుండెలో నుండి సూదులు గుర్చి ముడుచుకొందరు మమ్ముల ముడులపై అకట దయలేని వారు మీ ఆడువారు, అకట దయలేని వారు మీ ఆడువారు. థ్యాంక్ యూ సార్. ఉన్నటువంటి ఫస్ట్ 2 rows-ని రమ్మని రావాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ 2 rows. క్లాప్స్ ఇవ్వండి, అందరూ కూడా గట్టి క్లాప్స్ ఇవ్వండి. ఎందుకంటే మన ఉపాధ్యాయులు మనం సన్మానించినప్పుడు మనం ఎంతో గౌరవప్రదంగా మన అభినందనలు తలపిస్తూ ఈ స్మృతులు మళ్ళీ వెనక్కి రావు, మళ్ళీ చేయాలన్నా చేయలేం. ఎందుకంటే సన్మానం ఒకసారి చేయగలం కాబట్టి ఒక్కసారి మీ అందరూ కూడా గట్టి క్లాప్స్ ఇవ్వాలి. అందరూ కూడా
గట్టిగా ఫస్ట్ బెంచిలోన మమ్మీపై వేసిన పేపర్ ఫ్లైట్లు నాగచెళ్ళు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషులు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి కూతలు కళ్యాణి తెచ్చిన దెబ్బకాయలు మనపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో ఫ్రెండ్స్ డాన్స్ ఎక్కువ డాన్స్ తగ్గాలి నైన్స్ లో పిల్లలు ఉంటుంది 2 days నైన్స్ లో పిల్లలు ఉంటుంది వస్తుంది మొత్తం హలో ఒకసారి ఫ్రెండ్స్ హలో బోడి గుండు పైన బోలెడు నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైజురాలులోన శీలపై చదివిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మమ్మీపై వేసిన ప్లీజ్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో ఏమంటూ వెళ్ళిపోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో కస్తూరి ఖాతాలో తాగిన బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూస్లు అయిపోయిన దిగాలి ప్లీజ్ అందరికీ అవకాశం ఇవ్వాలి అందరికీ అవకాశం లేదు ప్లీజ్ దయచేసి ఫ్రెండ్స్ మిత్రులందరికీ అవకాశం ఉండపం లాస్ట్ గ్రూప్ ఫోటో అందరికీ అవకాశం ఇవ్వాలి My dear guys, dear God, dear parents, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో హలో ఒకసారి డయాస్ మీదకి ప్లీజ్ ఒకసారి ఎవరైతే సన్మానం చేశారో గతంలో భాషకు కూడా ఒకసారి ప్లీజ్ ఖాళీ చేయండి అందరికీ అందరి ఫోటోలు అవకాశం ఉండాలి కదా ప్లీజ్ ఇంకెవరైనా మిగిలిపోతే లాస్ట్ ఫోటో పిలుస్తాము అప్పుడు అందరూ రండి ఒక్కసారి ప్లీజ్ మళ్ళీ లాస్ట్ లో గ్రూప్ ఫోటో ఉంటుంది భాషలతో దయచేసి ఎవరు కూడా స్టేజ్ మీద ఖాళీ చేయాలి దయచేసి అర్థం చేసుకోండి
ఇంకా ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయ శర్మేశ్వర్ ఫ్యాన్స్ అందరూ కూడా శర్మేశ్వర్ ఫ్యాన్స్ గట్టిగా అందరూ కూడా ఒరే సెల్లి చెప్పండి అందరూ కూడా సెల్లి నీకు ఇడ్లీ పెట్టాలా నీకు కొట్టడం ఉందా వద్దా మాస్టర్ దెబ్బలు తట్టుకోవడం మన కోసం ఎస్సీ జాయిన్ అయితే ఇడ్లీ పేరు హాస్పిటల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఒకసారి స్టేజ్ కాల్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఇంకెవరైనా ఉన్నారా? ఇటువంటి పరిస్థితులు కూడా ఇటువంటి హాని జరగకుండా మనకి మళ్ళీ మన తర్వాత జనరేషన్ కూడా ఇటువంటి సంఘటనలు ఇటువంటి సన్మానం చేసుకుంటూ అందరూ కూడా ఇటువంటి ఉపాధ్యాయ సన్మానం చేస్తూ వీళ్ళందరూ కూడా పెద్దగా పిలిచి ఎందుకంటే మన 93 బ్యాచ్ కాబట్టి 94, 95, 96 ఇంకా చాలా మంది మన జనరేషన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకారం అందజేసిన ఉపాధ్యాయులకు మరియు పూర్వ విద్యార్థులు అంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకి ఇంతటితో ముగిస్తుందని. అలాగే ఒక్కసారి మనందరం కూడా స్టేజ్ మీదకి మాస్టర్స్ ముందు ఒకసారి చిన్నపిల్లలు అందరూ మంట వేసి కూర్చుందాం, గ్రూప్ కూడా దిగుదాం. స్టేజ్ మీదకి అందరూ రండి ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, ప్రాబ్లం లేదు, మంట వేసి కూర్చుని పోదాం. వెల్కమ్ ప్రసాద్ నువ్వు కూడా నిలబడు ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్ రెడీనా? చూడండి ఎవరు లాగద్దు, ఎవరు లాగద్దు.
నా మొబైల్ ఏది ప్రసాద్. థ్యాంక్ యూ. అందరూ కూడా లంచ్ ప్రొవైడ్ చేయండి కాబట్టి జరిగింది కాబట్టి మాస్టర్స్ అందరూ కూడా గౌరవప్రదంగా లంచ్ ప్రొవైడ్ చేయండి. ఒకసారి